బైది బై మన వాడి కథ ఎంతవరకు వచ్చింది? పండుతోంది. అంటే నెక్స్ట్ కోసు కుదరడం అన్నమాట. నో, ఇంకా కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలి ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత. వెరీ గుడ్. కానీ అంతవరకు బిడ్డ మన చేతుల్లోంచి తుర్రు మనకుండా చూసే భారం నిస్తుమా? ఈ శశిరేఖ అంత చేతకందనుకున్నావా? నో, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. సారీ ఓమన్. అదిగో నీ పాదదాసుడు వస్తున్నాడు. ప్లాన్ వేస్తాను. పారిందా 10,000. అందులో నా వాట 2,000. ఓన్లీ 2,000. టేక్ ఇట్ ఈజీ మోహన్. ప్రొసీడ్. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎంతో మందికి వస్తాయి. కానీ ఆ కష్టాలన్నీ మాకే రావాలి. అయినా ఒక ఆడపిల్లకి ఇన్ని కష్టాలంటూ వస్తాయి. రవి, సమయానికి వచ్చావు రవి. ఏమిట్రా మోహన్, ఏమిటా ఏడుపు? ఏముంది, మన శశికి ప్రాణ సంకటం వచ్చి పడిందిరా. ఏమైందిరా శశికి? ఎప్పుడో వెనక డబ్బు అవసరం అయితే ఈ ఇల్లు తాకట్టు పెట్టి 10,000 అప్పు తీసుకుందట. ఆ 10,000 ఉన్నట్టుండి కప్పుతావా లేకపోతే ఇల్లంతా వేలం వేయించమంటావా అని పీక మీద కూర్చున్నాడు రా రుణదాత. అఫ్కోర్స్ ఇల్లు వేలం వేయించనుకో, కానీ ఇంత పెద్ద ఇల్లు ఇన్ని ఫెసిలిటీస్ మనకి ఎక్కడ వస్తాయి చెప్పు? ఈ మాత్రం దానికి ఎంత బాధపడాలా? టేక్ ఇట్ ఈజీ మ్యాన్, ఐఎమ్ హియర్. నిన్న కదా. ఎంత మంచివాడివిరా. శశి, శశి. వెళ్ళరా వెళ్ళు. ఆడదాని అందమనే సాలిగూట్లోకి ఎన్నో ఈగలు వస్తూ ఉంటాయి. రావడమే గాని పోవడం అంటూ ఉండదు. సార్, మిమ్మల్ని ఏజెంట్ గారు పిలుస్తున్నారు. అలాగే, సాయంకాలం ఆపుతాను. ఈలోగా మీరు క్యాష్ కట్టేయండి. ఓకే. హలో రవి, ఎందుకు పిలిచేస్తా? చూడు రవి, నీ శ్రేయస్సు కోరి డాక్టర్ రాజేంద్ర నీ పేరు మా బ్యాంకులో ఒక పెద్ద మొత్తం డిపాజిట్ చేశాడు. ఇప్పటికే అందులో 40,000 రూపాయలు వాడేశావు. ఈ రోజు మళ్ళీ 10,000 రూపాయలు చెక్ ఇచ్చావు. రాజేంద్ర మిత్రుడిగా ఈ డబ్బుతో నీకున్న అవసరం ఏమిటో తెలిసిన హక్కు నాకు ఉందనుకుంటాను. మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా అకౌంట్లో డబ్బు ఉంది, నేను డ్రా చేసుకుంటాను. మీరు కాదంటే హెడ్ ఆఫీస్కి రిపోర్ట్ చేసే శక్తి నాకుంది. దట్స్ ఆల్ రైట్. శ్రేయోభిలాష్ గారికి సలహా మాత్రం ఇవ్వగలను. కాదంటావా? నీ ఇష్టం. థ్యాంక్ యూ. అయింది, కొంపంతా గుల్లయింది. ఏమిటి శాంత, ఏం జరిగింది? అడ్డమైన వాళ్ళని నెత్తిన పెట్టుకుంటే ఏం జరగాలో అదే జరిగింది. అసలు విషయం ఏటో చెప్పకుండా ఏటో తొందరపాటు. మీరే చూడండి. డియర్ డాక్టర్, ఇక్కడ రవి పరిస్థితి ఏమీ బాగోలేదు. చదువు పూర్తయ్యే వరకు ఉపయోగపడుతుందని మీరు మా బ్యాంకులో అతని పేర డిపాజిట్ చేసిన మొత్తంలో 50,000 ఖర్చు పెట్టారు. కాలేజీ మానేసి ఒక సినిమా తారతో తిరుగుతున్నట్టు వినికిడి. మంచి చెప్పబోయిన మా వంటి వాళ్ళ మీద మండిపడుతున్నాడు. వెంటనే మీరు స్వయంగా వస్తే తప్ప పరిస్థితి మెరుగుపడదు. కుర్రవాడు పూర్తిగా చిడకముందే మంచి దారిలో పెట్టుకోవడం చాలా మంచిది. ఇట్లు మీ శ్రేయోభిలాషి కృష్ణమోహన్. అయితే శోభ ఊహించిందంత నిజం అన్నమాట. ఎప్పుడు శోభ మాటే గాని నా మాట మీ చెవికెక్కదుగా. శాంత, నన్ను కాస్త ఆలోచించుకో. ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఒళ్ళు వంచి పని చేయరా బెధవ అంటే చెప్పిన మాట వినేవాడు. అలా కాకుండా ఎప్పుడో ఏదో ఎవరో చేశారని కొంపంతా తవ్వి వాడికి పొయ్యాలని చూశారు. నీకో పిల్లుంది, దానికో భవిష్యత్తు ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? శాంత, ఏమిటా కేక? శోభకి తెలిస్తే బాధపడుతుంది. బాధపడి నాకే. అయినా డబ్బు మీది, పాడు చేసేది బాడు. మధ్యలో నేనెవరిని? సరిగా కూర్చోమ్మా, ఉండమ్మా. మరి బంగారు తల్లి కదూ. శోభ, ఒక అర్జెంట్ పని మీద నేను మద్రాసు పెడుతున్నాను. ఇంత అకస్మాత్తుగానా? అవును శోభ, ఒక ఆప్తుడు ఆపదలో ఉన్నాడని తెలిసి. ఆప్తుడు ఆపదలో ఉన్నాడా? చెప్పండి. మా తమ్ముడు కాదు కదా? రవికే వాడి నిక్షేపంలోనే ఉన్నాడు. వాడి విషయం కాదు. మళ్ళీ 2 రోజుల్లో తిరిగి వస్తాను. అలాగే, రవిని కూడా చూసిరండి. అంత దూరం వెళ్ళిన తర్వాత వాడిని చూడకుండా వస్తాను. పాప, తాత, నువ్వు ఇప్పుడు వద్దమ్మా, మనందరం కలిసి ఇంకోసారి వెళ్దాను. నిజంగా తీసుకెళ్తావా? ఓ, తప్పకుండా తీసుకెళ్తానమ్మా. మద్రాస్ నుంచి తెస్తారమ్మా. నీకు ఆడే బొమ్మలు, పాడే బొమ్మలు, పరిగెత్తే బొమ్మలు అన్ని తీసుకొస్తారు. మరి నాన్నగారికి నువ్వు టాటా చెప్పు.
తాత. త్వరగా వచ్చేయండి, లేకపోతే పాప మీకోసం బెంగ పెట్టుకుంటుంది. అలాగే సార్. శోభా, బెంగ పెట్టుకునేది పాప నువ్వా? శాంతమ్మ గారు, మీరనేది పాప అర్థం అవలేదు కదూ. ఏ దుర్ముహూర్తాన మీ ఇద్దరు ఇంట్లో కాలు పెట్టారో గాని ఈ ఇంటికి సరిపట్టింది. అమ్మా, వెన్నెలను కురవాల్సిన మా జీవితాలు విధి వక్రించడంతో వీధులు పాలయ్యాయి. తప్పని దానికి తల ఉంచి కాలక్షేపం చేస్తున్న మా మీద మీకెందుకమ్మా ఇంత ద్వేషం? ఎందుకా? నువ్వొచ్చి మహాలక్ష్మి లాంటి మా అమ్మగారిని పొట్టన పెట్టుకున్నావు. నీ తమ్ముడు ఏదో వెలగ పెడతాడని కాలేజీలో చేర్పిస్తే 50,000 రూపాయలు నాశనం చేశాడు, తెలిసిందా? రవి 50,000 రూపాయలు పాడు చేశాడా? లేదు, బాగా చేశాడు. నీ శని విరడైతే గాని ఇల్లు బాగుపడదు. రవి 50,000 రూపాయలు పాడు చేశాడా? 50,000 రూపాయలు పాడు చేశాడా? వండర్ఫుల్, ఎక్సలెంట్, మార్వెలస్. అజంతా శిల్పాలు కూడా ఇంత అందంగా ఉంటాయంటే మీరు నమ్మరు. ఏమంటారు? టేక్ ఇట్ ఈజీ మ్యాన్. మోహన్, ఆ ఫోటో ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మధుర ప్రేమికులు హద్దులు లేని ప్రణయ సామ్రాజ్యంలో విహరిస్తున్నారు అనుకుంటారు. అంతేగా? ఏమంటారు? జస్ట్ ఏ మినిట్. ఏం నడక, ఏం బయ్యారం. ఎరా ఖైస్, నీ లైలా ఏమంటుందిరా? నన్ను విడిచి బ్రతకలేనంటుందిరా. వెరీ గుడ్. అదృష్టం అంటే నిద్ర రవి. కొమ్ములు తిరిగిన కోటీశ్వర్లు కోట్లు తెచ్చి కాళ్ల మీద గుమ్మరించినా సరే వాళ్ల వంక కన్నెత్తైనా చూడని శశిరేఖ నిన్ను చూస్తే చాలు ఒళ్ళు మర్చిపోతుందంటే నమ్ము. కొట్టెవరా లక్కీ ఛాన్స్. ఎంజాయ్, టేక్ ఇట్ ఈజీ. మోహన్, నీ రికమెండేషన్ అక్కర్లేదు గానీ ముందు కాఫీ తీసుకో. వాట్ శశి, ప్రభుత్వం పుణ్యం అని ప్రోహిబిషన్ రద్దు చేసిన ఇంకా కాఫీ లేనా? నో నో, వెరీ బ్యాడ్. నువ్వు వెళ్ళి 3 గ్లాసులు తీసుకురా. రవి, మధువు లేని మగువ, చంద్రుడు లేని రాత్రి వేస్ట్ అన్నారు. అన్నవాళ్ళు ఎవరో తెలియదుకో. దిస్ ఇస్ డింపుల్. వెరీ సింపుల్, టేక్ ఇట్ ఈజీ మ్యాన్. ఇదిగో మోహన్. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పిన వెంటనే చేస్తావు. ఇదిగో గ్లాస్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. Oh, sorry, still you are standing. Sit between. Come on. థ్యాంక్ యూ. Take it easy, take it easy. Oh, yes. No, no, no. Ladies first, ma'am. Very sorry, very sorry. अपना तना मन मारो भैरना ఇంత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు ఇంత చెట్టు చిగురు చూడు చిన్నవాడి పొగరు చూడు అప్పన్నా తన మన మారో భైరన్న అప్పన్నా తన మన మారో భైరన్న. ఏందయ్యా నీ సోపు ఏడా పరా లేకుండా అదిగో సావు గిరాకి తగింది. ఇదిగో చూసుకుని మళ్ళీ నేను కనకేనే. ఏంటి బాబు శుభవార్త? శుభవార్త నా పిల్ల కూడా. ఏ నూరా పాడు నూరు. నువ్వు అన్నట్టుగానే మా తాత చచ్చిపోయాడా? మీ తాత పోయాడా? పోయాడా? చాలా మంచోడయ్యా. మంచి చెట్లకేం కానీ బాబు, ముందు శవాన్ని తీసుకెళ్ళాలి. కాస్త కుశాలకు సాయం ఉండయా? సాయం వస్తాంగానే కూర్చో. కూతుండే ఇక్కడ శవం ఉండేది. అది కాదయ్యా, కాస్త మంచి చెడ్డ బేరం సారం సెట్ చేసుకోకుండా నేను అప్పుడంగా ఉన్నాను తీసుకెళ్ళడానికి. దీనికి బేరాలు సరాలు ఉన్నాయా? ఉన్నాయి, కూర్చో. ఒక్కో రకం సాగుతూ ఒక్కో రకం రేటు ఉంటుంది. అంటే మామూలుగా ధర వచ్చి పోయాడు అనుకో, కొమ్ముకు బతికి నాకు 50. ఆట్లమ్మ, అమ్మ చూసుకోం, పొంగు వగేరా ఇలాంటి అంటువ్యాధులు ఉంటాయి అనుకో, కొమ్ముకి 50, నాకు 100. వాళ్ళకి 50, నీకు 100 ఎందుకయ్యా? ఎందుక? వాళ్ళకే ఈ స్థాపన చుట్టూ తీసుకెళ్ళి అక్కడ పడేసి వస్తారు. మరి నేనైతే ఏం చేయాలి తెలుసా? మరి పాడు కట్టిస్తాను, గురేగిస్తాను, తీసుకెళ్లి పొలం మీద పెట్టి నువ్వు పెట్టించి పూర్తిగా శవం కాలిపోయే వరకు అక్కడే ఉండి, లేకపోతే వచ్చేసావా ఈ లోపల ఎవడో పొలం పట్టుకుపోతాడు, శవం అరకాలుపులో మిగిలిపోతాడు. మరి ఇలాంటి ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి సక్రమంగా ఏర్పాటు చేయించి ముగించినందుకు మరి నాకు 100. మరి ఊరికి ఇస్తానంటే 100నా? ఇంతకీ జబ్బేంటి? జ్వరమేగా. జ్వరమా? పెండింగ్ కేసులు పేజీ నెంబర్ 45. చూడు మీ తాతగారికి ఏం జబ్బు రాసిందో. కనకయ్య గారి తాతగారికి 2 రోజులుగా వాంతులు విరోచనాలు. అంటే కలరా?
కొమ్ముకి 50, నాకు 100, మొత్తం 300 అవుతుంది. అర్థమైందా నీకు? అదేంటి వెళ్ళిపోతున్నావు? వెళ్ళకపోతే ఏం చేయమంటావయ్యా? నువ్వేమో ఇంత డబ్బు అడుగుతున్నావు, ఇంట్లో శవాన్ని పట్టుకుని ఇక్కడ కూర్చోమంటావా? పోతానంట. పోతాను. సరే పో. డబ్బు ఎక్కువైందనా నీ ఉద్దేశం? అవును. అంతేనా? అవును. ఒక 5 రూపాయలు తగ్గించుకో. 5 వస్తా. ఇదిగా పోతావా? పోతాను. పోతావు. పోతాను. పోతానంటాను. ఓ నీ కర్మ. 10 మంది కుటుంబం గలాడు, నీ ఖాతానే వదులుకోలేను. ఈసారికి ఎలా పోని, వచ్చేసరికి నా అంత నేను తగ్గించుకుంటాను. నా బాబు కాదు. ఏమంటారా?